సర్వజ్ఞుడు, సర్వాధికారి, శక్తిమంతుడైన ప్రభువైన యేసయ్య అతి ఉన్నతమైన నామములో అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామం ఎదుట ఈ ఉదయకాల సమయం ఆయన పరిశుద్ధ వాక్య భాగాన్ని చదువుకుందాం. లూకా సువార్త 5వ అధ్యాయం 23వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడవమని చెప్పుట సులభమా? యేసుక్రీస్తు దగ్గరకు ఒక దినాన ఒక పక్షవాతము కలిగిన వ్యక్తిని నలుగురు మోసుకొని తీసుకొచ్చారు. ఆ వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి పక్షవాతంతో అలాగే బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తిని ఎవరు పట్టించుకోవట్లేదు. నలుగురు ఒక విశ్వాసంతో యేసయ్య దగ్గర తీసుకెళ్తే ఈ వ్యక్తి బాగుపడతాడని తెలిసి నలుగురు మోసుకుని యేసయ్యకి వెళ్ళి తీసుకెళ్ళడానికి కష్టతరమైన ఆయన ఒక ఇంట్లో బోధించుచున్నప్పుడు ఆ ఇంటి పై ఉన్నటువంటి పెంకులన్నీ తీసి మంచం పట్టు స్థలం వరకు తీసి ఆ మంచాన్ని తాళ్ళుతో కట్టి అలాగే వారిని ఆ యేసయ్య ఎదుటికి వారిని దించినప్పుడు అతడు పక్షవాతం కలిగిన ఆ వ్యక్తిని చూసినప్పుడు దేవుడు చెప్పిన ఒక మాట, అతడు బలహీనుడు కనుక నీ రోగం పోవును గాకని ప్రార్థించాలి. కానీ యేసయ్య చెప్పి నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట అంటే దేవుడు అక్కడ ఏమని చేస్తాడంటే నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని దేవుడు అతనికి ప్రార్థన చేస్తాడు. అంటే అతనికి పక్షవాతం వచ్చింది, తను పాపం చేయడం వల్ల పక్షవాతం అనే వ్యాధి అతనికి వచ్చింది, తను చేసిన పాపాలను బట్టి. అందుకే నా వ్యాధి పోవాలంటే అక్కడ దేవుడు ఏమని చెప్తాడంటే నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్తాడు. ఆ మాటకి చాలామంది అక్కడ రియాక్ట్ అయ్యి చాలామంది ఏమంటారంటే ఇదేంటి పాపములు క్షమించమని అంత సింపుల్గా చెప్పేస్తున్నాడు, అంటే పాపములు క్షమించడానికి ఈయన ఎవరు అన్నట్టుగా యేసుక్రీస్తు గురించి మాట్లాడారు. అప్పుడు యేసయ్య అన్న మాట, పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడవమని చెప్పుట సులభమా? యేసయ్య ఆయన దేవుడు గనుక అలా చెప్పగలిగాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పడానికి ఆయన మనిషిగా దేవుడు గనుక ఆయన పాపములు క్షమించగలిగాడు. ఇంకొకటి, నీవు లేచి నడుమని చెప్పడం సులభం, అంత సులభం కాదు, అంత ఈజీ కాదు. అది చెప్పాలంటే ఆయన శక్తిమంతుడై ఉండాలి, సర్వశక్తిమంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు కనుక ఆ మాట చెప్పగలిగాడు. ఆ మాటలో ఉన్న శక్తిని బట్టి అతడు లేవగలిగాడు, నడవగలిగాడు. అందుకనే చాలామంది ఇప్పుడు ఆయన అలా చెప్పాడు కదా మేము కూడా అలా చెప్పేస్తే అయిపోద్ది అనుకుంటే పొరపాటు. ఆయన దేవుడు గనుక, దైవత్వం కలిగిన వాడు గనుక, అంత ప్రభావం అంత శక్తి ఆయనలో ఉంది గనుక నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. మనుషులు అది అందుకున్నంత సులువైతే అది కానే కాదు. అదే విషయాన్ని దేవుడు వారికి తెలియచెప్పాడు. ఈరోజు చాలామంది దైవజనులు కూడా, సేవకులు కూడా యేసయ్య చెప్పాడు నేను కూడా చెప్పేద్దాం అన్నట్టుగా చాలామంది పరిశుద్ధ గ్రంథంలో చేస్తే ఫెయిల్ అయిపోయారు. ఈరోజు కూడా అలాగే చాలామంది సేవకులు ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. ఎందుకంటే యేసయ్య అలా చెప్పడం అంత సులువు కాదు అది. ఎందుకంటే అలా చేయగలిగిన వాడే చెప్పాలి. యేసయ్య అలా చేశాడు కనుక, చెప్పగలిగాడు కనుక అది జరిగింది. ఈరోజు కూడా మనం దేవుడు చెప్పినట్టుగా మనం చేసి జరిగించి అలా బ్రతకగలిగితే అప్పుడు మనం చెప్పింది దేవుడు చేస్తాడు, మనం పలికింది దేవుడు నెరవేరుస్తాడు. అందుకే అది అలా చెప్పడం అంత సింపుల్ కాదు, సులభము కాదు అని దేవుడు చెప్తున్నాడు. కనుక ఈరోజు దేవునిలో మనం ఏది సింపుల్ కాదు, సులభము కాదు. దేవునిలో మనం ఏదైనా ఖచ్చితంగా అది మన దేవునిలో ఉండి ఆయనలో బ్రతికి ఆయనలో నిలిచి మనం ఏదైనా సాధించాలి, సంపాదించగలగాలి. అదంత సింపుల్గా వచ్చేది కాదు. అందుకే మనం దైవత్వంలో, ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని వలె మనం బ్రతకాలంటే ఆయన చెప్పినట్టుగా మనం జీవించాలి, ఆయన చెప్పినట్టుగా నడవాలి, ఆయన చెప్పినట్టుగా మాట్లాడాలి, ఆయన చెప్పినట్టుగా ప్రవర్తించాలి. అప్పుడు ప్రతీది మనకి సులభతరం అవుతుంది. లేకపోతే ప్రతిదీ చాలా కష్టతరంగా మన జీవితంలో ఉంటుంది. కనుక దేవుడు చెప్పినట్టుగా ఆయన చెప్పగలడు. దేవుడు కనుక, దైవత్వం కలిగిన వాడు కనుక, ఆయన సర్వశక్తిమంతుడు కనుక, ఆయన సమస్తం చేయగలడు కనుక, ఆయన మాటల్లో శక్తి ఉన్నది కనుక దేవుడు అవి చెప్పడం ఆయనకి సాధ్యం. కానీ మనకు అది అంత సులభము కాదు. మనం కూడా అలా చెప్పగలంటే ఆయన వలె మనం మారాలి, ఆయన వలె మనం బ్రతకాలి. ఆ విధమైనటువంటి జీవితం దేవుడు కూడా మనకు కూడా అనుగ్రహించి నడిపించి సహాయం చేయనుగాక. ఆమేన్. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నీ సన్నిధిలో నువ్వు చెప్పిన మాట బట్టి పాపములు క్షమించడం సులభం కాదు. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది పాపాలు క్షమించలేని వారు అనేక మంది ఉన్నారు. చాలామందికి అది సాధ్యము అవ్వట్లేదు, కానీ నీకు సాధ్యమైంది. మా పాపములను క్షమించిన గొప్ప దేవుడిగా ఈ లోకంలో ఉన్నావు. కానీ ఈరోజు చాలామంది క్షమించలేని స్థితిలో చాలామంది నమ్మిన జనులే, విశ్వాసులు అనబడేవారు, క్రైస్తులు అనబడేవారు, దేవుని సేవకులు కూడా క్షమించలేని మనసు కలిగిన వారు ఉన్నారు. ఎందుకంటే అది అంత సులభము కాదు. నువ్వు లేచి నడుమని చెప్పినంత సులభము కాదు ప్రభు. నువ్వు చెప్పావంటే అది నీ మాటలో శక్తిని బట్టి జరుగుతుంది. కనుక మేము కూడా అలాగ అంత విశ్వాసం మాకు కావాలి, అంత బలం మాకు రావాలి నీలో. అప్పుడు మేము కూడా ఇది చేయగలం. ఆ విధంగా మమ్మల్ని కూడా నడిపించమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.